మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు, చేస్తున్న నష్టాన్ని ప్రజాక్షేత్రంతో పాటు శాసనసభ వేదికగా ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. 2 ఏళ్లుగా పనులు పూర్తి చేయకుండా 45 టీఎంసీలకి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం ఘోర తప్పిదమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ తప్పితే ఇంకెవరు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతారని అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణపై శాసనసభ సమావేశాల త్వరగా నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉద్యమం చేపట్టాలని ఇటీవల జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ప్రాజెక్టుతో సంబంధమున్న జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు, ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ నేతలకు వివరించారు. ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ ప్రశ్నిస్తే చంద్రబాబు దేవాదుల వంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, రాజశేఖరెడ్డి జలయజ్ఞం చేపట్టారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ధ్యేయంతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పాలమూరు జిల్లా సాగునీటి వసతిని మెరుగుపరిచినట్లు కేసీఆర్ చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వడం సహా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి 90% పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నో అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లినట్లు కేసీఆర్ వివరించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, పనులు చేపట్టలేదని కేసీఆర్ ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ను వెనక్కి పంపితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45 టీఎంసీలకే అనుమతి ఇవ్వాలని లేఖ రాయడం దారుణమని మండిపడ్డారు. ఇది తెలంగాణకు ద్రోహం చెయ్యడమేనని ఘాటుగా విమర్శించారు. ఆది నుంచి తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ ద్రోహమే చేసిందన్న ఆయన, పాలమూరు రంగారెడ్డి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని కాంగ్రెస్, బీజేపీ పణంగా పెడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలపై బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలన్న కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని నిర్మిద్దామని నేతలకు తెలిపారు. నీటి హక్కుల్ని పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని నేతలతో వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదామని తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలపై నేతలతో కేసీఆర్ చర్చించారు. అయితే వాటి నిర్వహణ తేదీలు, ప్రదేశాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మొదటి సభ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బహిరంగ సభల నిర్వహణ విషయమై నేతలతో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.